హలో అండి. హాయ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఒకటనుకుంటే ఒకటి జరిగినట్టు నేను ఆఫ్టర్‌నూన్ కర్రీ కోసం ఎగ్స్ అయితే బాయిల్ చేసి పెట్టాను. కానీ కర్రీ చేయడం ఇవాళ కుదరలేదనమాట. సో, అందుకని చెప్పేసి ఈవినింగ్ వాతావరణం కొంచెం చల్లగా ఉందనమాట. సో, ఎలాగో బాయిల్డ్ ఎగ్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి శనగపిండి కలిపి ఎగ్ బజ్జీ అయితే వేసేసాను. సో, చాలా టేస్టీగా సూపర్‌గా వచ్చాయి. సో, శనగపిండి, ఉప్పు, కారం, వాము అన్నీ మిక్స్ చేసి బాయిల్డ్ ఎగ్స్ని హాఫ్ చేసేసి కొంచెం థిక్గా కలుపుకొని స్టవ్ మీద ఆయిల్ అయితే పెట్టేసుకొని సో ఎగ్ బజ్జీ అయితే వేసేసుకున్నాను. ఫైనల్ ఎగ్ బజ్జీ మొత్తం వేసేసాక మనం కలుపుకున్న శనగపిండి అయితే ఇంకా కొంచెం మిగిలిపోయిందనమాట. సో మనం ఏది వేస్ట్ అవ్వడం అంటే మనకు ఇష్టం ఉండదు కదా. సో వేస్ట్ చేయడం ఎందుకు, సో వేస్ట్ చేయడం ఇంట్రెస్ట్ లేక సో కొంచెం ఆనియన్స్ అండ్ పొటాటో అండ్ కొంచెం గ్రీన్ చిల్లీ కలిపేసి మెత్తటి పకోడీగా అయితే వేసేసాను. సో హ్యాపీగా ఈవినింగ్ టైంలో చక్కగా వాన పడే టైంలో హ్యాపీగా స్నాక్స్ ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా. సో నేనైతే అదే పని చేశాను. సో మీరందరూ ఏం చేసుకొని తిన్నారు ఈవినింగ్ స్నాక్స్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. సో ఎగ్ బజ్జీ అంటే ఎంతమందికి ఇష్టం అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. సో ప్లీజ్ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఎలా ఉన్నాయి కామెంట్స్, ఎలా ఉన్నాయి షార్ట్స్ అనేది నాకు కామెంట్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో సూపర్గా ఎగ్ బజ్జీ వేసుకొని దానికి మిడిల్ని కోసేసి హ్యాపీగా ఆనియన్, ఉప్పు, కారం అన్నీ వేసుకొని తింటుంటే సో యమ్మీ, అసలు చాలా బాగున్నాయి. సో ఎగ్ బజ్జీ ఎంతమందికి ఇష్టం నాకు కామెంట్ అయితే చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.